10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చాలు, ప్రార్థన చేసుకుని అత్యంత ప్రేమ కృప కనికరమ కలిగిన మా తండ్రి, ఈ మహాకృపను బట్టి నానా మరే ఈ మండు టెండలో ఎలాంటి బలహీనతలు రాకుండా మమ్మల్ని కాచి కాపాడి ఈ బైబిల్ స్టడీలో కూడుకొని వచనం వెంబడి వచనం, పదం వెంబడి పదం, ప్రకటన గ్రంథంలో దాచబడిన సత్యములను ఒక్కొక్కటి మా ముందుంచి ఆత్మీయంగా బలపరుస్తున్నావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నావు. ఇప్పుడు నీ బిడ్డలని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మాట్లాడితే వాక్యంలో దాచబడిన సత్యములు బయలుపరచబడతాయి. మీరే మాట్లాడి బోధిస్తున్న నాకు, వింటున్న నీ ప్రియబిడ్డలకు మీరే బోధకుడిగా ఉండి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. అమ్మ, స్ఫుర్మ సంఘం ప్రకటన గ్రంథంలో మొత్తం 7 సంఘాల గురించి రాశాడు. 7 సంఘాలలో 5 సంఘాలు మారు మనస్సు పొందండి అని చెప్పాడు. అయితే స్ఫుర్మ సంఘం కానీ ఫిలదెల్ఫియా సంఘంలో కానీ ఎక్కడ ఏ లోపం చూపించలేదు. ఈ సంఘం శ్రమలో నిలబడిన సంఘం. ఈ సంఘం అంతం వరకు విశ్వాసం కాపాడుకున్న సంఘం. గడిచిన 2 వారాలు మాట్లాడుకున్నాం. శ్రమలో వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. దరిద్రులైనను ఆత్మీయంగా ధనవంతులు. దేంట్లో ధనవంతులు అన్నది ఆత్మ సంబంధమైన ధనము కలిగిన వారని గడిచిన వారం మాట్లాడుకున్నాం. ఇక్కడ అంటున్నాడు, సాతాను మిమ్మలను శోధించి కొందరును చెరలో వేస్తాడు. అమ్మ, రక్షించబడిన ప్రతి విశ్వాసిని సాతానుడు వెంటాడుతాడు. సాతానుడు తన బిడ్డతో శోధనను పెట్టుకోడు. ఇప్పుడు సాతాను సంబంధం అంటే ఆ బిడ్డ దగ్గరికి శోధన తీసుకెళ్లాల్సిన ప్రశ్న లేదు. దేవుని సంబంధి విశ్వాసంలో జీవిస్తున్నప్పుడు, ఆత్మీయంగా నడుస్తున్నప్పుడు ఏ రీతిగానను దేవుని నుండి దూరపరచాలి, ఏ రీతిగానను పరలోక రాజ్యాన్ని నుంచి దూరపరిచి నాశనానికి నడిపించి నరకానికి నడిపించాలని సాతాను రకరకాల శోధనలు పెడుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు అంటారు కదా, యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకు మనం కంటే వెనక ఉన్న మన పితరులు పరిశుద్ధులు వారి విశ్వాస జీవితాన్ని ఎలా కాపాడుకున్నారు. అయితే కొందరు శోధనలో జయించలేక ఎలాగ దేవుని నుండి వేరైపోయారు. ఇవన్నీ మనకు కనువిప్పు కలగటానికి రాశాడు. సాతాను ప్రతి మనిషిని శోధిస్తూ ఉంటుంది. అమ్మ, ఆదికాండం 14వ అధ్యాయం పట్టుకో. విశ్వాసుల తండ్రి అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే దేవుణ్ణి అనుసరించాడు. అయితే తన సహోదరుడి కుమారుడు లోతు చెరపట్టబడ్డాడు అన్న సంగతి అబ్రహాము తెలుసుకున్నాడు. అయితే నా నుండి వేరయ్యాడు కదా, ఎందుకు అని విడిచిపెట్టలే. అంటే సహోదర ప్రేమ కలిగిన వాడు అబ్రహాం. 300 మంది 19 మంది పనివారిని పట్టుకొని 5 రాజుల మీదకు దానికి వెళ్ళాడు. దేవుడు అబ్రహాం పక్షంగా ఉన్నాడు కనుక యుద్ధములో జయాన్ని పొంది చెరపట్టబడిన లోతు కుటుంబం సొదొమ ప్రజలను విడిపించి తీసుకొచ్చాడు. అయితే సొదొమ రాజు అంటున్నాడు, అబ్రహామా, నువ్వు చాలా కష్టపడ్డావు, యుద్ధాల్లో జయించి శత్రువుల బారి నుండి నా భార్యలను బిడ్డలను కాపాడావు. నువ్వు కష్టపడ్డావు, ఇదిగో చెరపన్న సొమ్మంతా నువ్వే తీసుకో. చూడండి, అసలైన శోధన ఇక్కడ వచ్చింది. అబ్రహాం ఒక విజయం వెంటనే దేవుడు ఒక సాతానుకు శోధన పెడుతుంది. దేవుడు ఎప్పుడూ శోధించడు. మనం కొన్నిసార్లు టర్మినాలజీ కరెక్ట్గా ఉండాలి. దేవుడు పరీక్షిస్తాడు, సాతానుడు శోధిస్తాడు. దేవుడు అప్పుడు మనిషిని శోధించడు. అయితే అసలైన శోధనను పట్టుకొని వచ్చింది.
అయితే అబ్రాహాం ఏమన్నాడు తెలుసా? రేపటి దినాన్న అబ్రాహామును నీవే ధనవంతుడు చేసావని చెప్పకుండా ఉండు నిమిత్తం ఒక చెప్పులు వారైనను నూలు పోగైనను తీసుకోను. అమ్మా, ఈరోజు గొప్ప గొప్ప సేవకులు ఎక్కడ పడిపోతున్నారు? ధనంలో పడిపోతున్నారు. ధనాపేక్షను తీసుకొచ్చి శోధిస్తుంది. మీలో కొంతమందిని పాపమన చెరలో పెడతా, నాశనమన చెరకు తీసుకొని వెళతా. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు స్ఫుర్మ సంఘాన్ని. ఆ రోజున స్ఫుర్మ సంఘాన్ని హెచ్చరించినట్టు రక్షించబడిన ప్రతి బిడ్డను కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. చదువమ్మ ఆదికాండం 14:21. సుధమరాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. చూడండి, ధనాన్ని పట్టుకొని పడగొట్టాలని చూస్తాడు. ధనాన్ని పట్టుకొని దేవుని నుండి దూరపరచాలని చూస్తాడు. ఎలీషా దగ్గరికి నయమాన్ వచ్చాడు, సత్తపడ్డాడు 7 మార్లు. మనందరికీ తెలిసిన సత్యమే. యోర్దాను నదిలో మనకి సత్తత వచ్చింది. సత్తత వచ్చిన తర్వాత ఎలీషా ఏం చేశాడు? బంగారాన్ని, వెండిని, చీనారి వస్త్రాలను పట్టుకొని బహుమానంగా ఇవ్వబోయాడు ఎలీషాకి. ఇప్పుడు ఎలీషా అని అడిగాడా? అవల అడగలే, తనకు తానుగా ఇచ్చాడు. అయితే ఎలీషా ఏమన్నాడు? వెండి బంగారాలు సంపాదించుకోవటానికి సమయం కాదు, నీ డబ్బు దినం నీ దగ్గరే ఉంచుకో. అమ్మా, అప్పుడు వాళ్ళే ఇచ్చారు కదండి, మనం అడగలేదు కదా. ఇప్పుడు కొంతమంది చూడండి, ఈ ఎలక్షన్ టైంలో ఏంటి 2000 తెచ్చి ఇచ్చారండి. మేము అడగలేదు కదా, వాళ్ళే ఇచ్చారు కదా, తీసుకుంటే తప్పేంటి? అమ్మా, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కులు అమ్ముకున్నాడు ఏశావు. ఏశావు లాంటి భ్రష్టుడు ఉండకూడదు అని చెప్పాడు. ఒకవేళ మీరు అనొచ్చు, మేము అడగలేదండి, ఆయన తెచ్చిచ్చాడు. ఇప్పుడు అబ్రాహాం అడిగాడా? లే, కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, నా శ్రమకు తగిన ఫలితం దొరికిందని తీసుకోవాలి. అయితే ఏమన్నాడు? రేపటి దినాన్న నీవే అబ్రాహామును ధనవంతుడు చేసావని చెప్పకుండా నిమిత్తం ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను తీసుకోనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన దేవుని మీద ఒట్టు పెట్టుకున్నా. ఇప్పుడు చూడండి, ఎలీషా జయించాడు ధనాపేక్షను. ఎలీషా పక్కనే ఉన్నాడు గేహాజీ. గేహాజీ అనుకున్నాడే, బెర్రోళ్ళు అక్కున్నాడు మా గురువు గారు. అడగకుండా ఇస్తుంటే తీసుకోకుండా, అమ్మో యెహోవా, మళ్ళీ అక్కడ యెహోవా జీవముతోడు, నేను వెళ్ళి ఆ బహుమానాన్ని తీసుకోవాలి అని గుర్రం మీద వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే వెంటబడి పరిగెడుతూ వస్తున్నా ఆ గేహాజీని చూసి ఆపాడు. ఏంటి? ఇప్పుడే ప్రవక్త దగ్గరకు కొంతమంది వచ్చారు. ఒక సీనారు వస్త్రం, బంగారం, 2 మణుగుల వెండి ఇమ్మన్నా తెచ్చి పెట్టుకున్నాడు. ఏమైందమ్మా? కుష్టు రోగాన్ని తెచ్చుకున్నాడు. అమ్మా, ఈరోజు చాలామంది సేవకులు శోధిస్తున్నాడు సాతానుడు. డబ్బుకు పడిపోతూ ఉన్నారు, ధనానికి పడిపోతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, లూక్ 16 చాప్టర్ 13th verse, ఏ మనుష్యుడు 2 యజమానులను సేవించలేడు. ఒకణ్ణి ప్రేమిస్తాడు, ఇంకొకణ్ణి తృణీకరిస్తాడు. ఒకణ్ణి అనుసరిస్తాడు, ఇంకొకణ్ణి విసర్జిస్తాడు. నువ్వు సిరికిని దేవునికిని దాసుడిగా ఉండలేవు. చదవమ్మ 16:13. ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. చూడండి, సాతానుడు మీలో కొందరిని ప్రేరేపిస్తాడు, మీలో కొందరిని శోధనలో పడతాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 12 మంది అపోస్తులను ఎన్నుకున్నాడు. యేసు పక్కనే ఉన్నాడు. యేసు చేసిన అద్భుతాలు చూశాడు.
యేసే బోధలు విన్నాడు. ఎక్కడ ఓటమి చెందాడు? ధనము దగ్గర. ఈ ధనాపేక్షను యోధా జయించలేకపోయాడు. అపొస్తలత్వాన్ని పోగొట్టుకొని ఆఖరికి ఆ ధనాన్ని కూడా అనుభవించకుండా ఏం చేశాడు? ఉరిపోసుకొని చచ్చిపోయాడు. చూడండి వాక్యం అంతా యథార్థము. 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనములో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి ఏమన్నాడు? తమ్మును తామే పొడుచుకొనిరి. ఇంకోటి చంపాల్సిన పని లేదంట. ఆడికి ఆడే పొడుచుకొని చచ్చిపోతాడు. కనుక అబ్రాము జయించాడు సోదరుని, ఎలీషా జయించాడు, గేహాజీ జయించలేకపోయాడు. ఇవన్నీ ఎందుకు రాశాడు? సాతాను మిమ్మల్ని శోధిస్తుంది. ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతున్నప్పుడు సాతాను శోధనలో పెట్టి దేవుని నుండి దూరపరచాలని చూస్తాడు. వీటిని జయించాలి. మొదటిది. రెండవది, ఆదికాండం 39వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. ఎవరు? యోసేపు గారు. యోసేపు యవనస్తుడు, అందగాడు. స్త్రీ రూపంలో యోసేపును శోధించాలని సాతాను స్త్రీ రూపంలో వచ్చింది. పోతిఫర్ భార్య అంట చాలా అందగత్తంట. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళే భార్య ఉండగా ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే, పెళ్ళి కాని యువకుడు యవనస్తుడు తన యజమానుని భార్య వచ్చి మీద పడింది. అయితే యోసేపు పాపం చేయలే, యోసేపు వెళ్ళలే. పోతిఫర్ భార్య వచ్చి పడింది. ఒకవేళ పోతిఫర్ భార్య యొక్క కోరిక తీర్చుంటే అక్కడ యోసేపు ఇంకా పైకెత్తపడి ఉండేవాడు. అయితే వచ్చి మీద పడిన వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఆదికాండం 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అమ్మా ఏ రూపంలో వచ్చింది? స్త్రీ రూపంలో. చూడండి, దైవజనులను ఈరోజు సాతానుడు శోధించటానికి ఎక్కువగా 3 కార్యాల్లో పడిపోతారు. 1 డబ్బు, 2 స్త్రీ. అందుకే మహాజ్ఞాని అయిన సొలొమోను ఆదికాండం 42వ అధ్యాయం పెట్టుకొని ప్రసంగి 7వ అధ్యాయంకి వెళ్ళు. మహాజ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్పాడో తెలుసా? మరణము కంటే దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడినది, అది వలల వంటి చేతులు, ఉరుల వంటి బంధకములు కలిగిన స్త్రీ అంట. ఇప్పుడు ఒక వ్యక్తికి దుఃఖాన్ని తెచ్చేదేదమ్మా? మరణం కదా. ఎవడన్నా చచ్చిపోతాడు అంటే ఎలాంటి వాడికైనా బాధ, వేదన, దుఃఖం, ఇంకొంతకాలం బతకాలి అనే ఆశ. అయితే దానికంటే దుఃఖం కలిగించేది స్త్రీ అట. 7:26 ప్రసంగి. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది. చూడండి, మరణము కంటే దుఃఖం అని ఊరుకోలే, ఎక్కువ దుఃఖం. ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. గొప్ప గొప్ప దైవజనులు ఇక్కడ పడిపోతూ ఉన్నారు, భ్రష్టత్వంలోకి వచ్చేస్తున్నారు, దైవ సన్నిధి నుండి దూరం అయిపోతూ ఉన్నారు. కనుక ఇక్కడ అంటున్నాడు, సాతానుడు ఆత్మీయంగా ఒకడు ఎదుగుతూ ఉన్నప్పుడు ఏ రీతిగానూ నువ్వు పాపం అనే చెరలోకి తీసుకెళ్లాలని, నాశనం అనే చెరలోనికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాడు. మీ పితరులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. జయించిన వారు ఉన్నారు, ఓటమి చెందిన వారు ఎలాగ పతనమైపోయారో యుగాంతములో ఉన్న మనకు బుద్ధి కలగటాన్ని ఇవన్నీ రాసాడు. చూడండి, మరణం కంటే నిజంగా దుఃఖం కలిగించేదా? న్యాయాధిపతులు 16వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ నాజీరు చేయబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆత్మచేత అభిషేకించబడిన వాడు గాడిద ఎముకతో
1000 మంది చంపిన బలాఢ్యుడు విసిగిపోయి చావటానికి సిద్ధమయ్యాడట. అమ్మా, ఒక ముసలిది 80 సంవత్సరాల ముసలమ్మైనా, బాబు ఈరోజు చచ్చిపోతా, నీకు వచ్చిన వ్యాధి అంటే దేవునికి ప్రార్థన చేస్తుంది, ప్రభువా నన్ను సత్తపరచు, నాకు ఆయుష్ పెంచు అని. ఇక్కడ ఎవడు సంసోన్? ఎవరు? ముసలోడు కాదు, యవ్వన ప్రాయంలో ఉన్నవాడు, ప్రాణము విసికి చావ కోరి. న్యాయాధిపతులు 16:16 ఉంటుంది. తన బలానికి రహస్యం చెప్పేశాడట. 16:16. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. అన్న, ఎవడన్నా చావడానికి సిద్ధంగా ఉంటాడు చెప్పండి? ఇప్పుడు ఈయనకేం తక్కువ? బలాఢ్యుడు, ఇశ్రాయేలీలలో న్యాయాధిపతి. అంటే ఏంటి? ఇశ్రాయేలీల దేశములో అధిపతి అయిన అధికారం ఉంది. అధికారం ఉన్నవాడు, ధనమున్నవాడు, ఐశ్వర్యం ఉన్నవాడు, దైవ సన్నిధిని అనుభవించిన వాడు చావటానికి ఎవడన్నా ఇష్టపడతాడండి? కారణం ఏంటి? స్త్రీ. చూడండి, ఇక్కడ యోసేపు పారిపోవటానికి కారణం ఏంటో తెలుసా అమ్మా? ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనములో, నేను దేవునికి భయపడు వాడను. అమ్మా, ఇక్కడ కూర్చున్న పేరు దేవునికి భయపడతారా? అమ్మ, భయము ఎందుకు లేదండి? అందుకే మందిరంకి వచ్చామంటారు. భయానికి అర్థం మనకు తెలియట్లేదు. చదవమ్మ 42:18. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను. చాలు. ఎందుకు పారిపోయాడు? దేవునికి భయపడేవాడు పాపం చెయ్యడు. దేవునికి భయపడి ఏమంటున్నాడు? అయ్యో, నా యజమానుడు పోతిఫర్ ఈ ఇంటి మీద అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, నా సెలవు లేనిదే ఏది జరగదని చెప్పాడు, ఒక్క నిన్ను తప్ప. ఇంత ఘోరమైన పాతకం, నా దేవునికి వ్యతిరేకంగా నా యజమానుడు నన్ను నమ్మి నన్ను హెచ్చించాడు, ఒక బానిసను. నా యజమానుడికి వ్యతిరేకంగా ఇంత ఘోరమైన పాపం నేను ఎలా చేస్తాను? భయపడ్డాడు. అమ్మా, భయానికి అర్థం ఏంటో తెలుసా? సామెతలు 8వ అధ్యాయము 13వ వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుట. చదవమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. దేవుడు అంటే నా భక్తి ఉందండి, భయం ఉందండి. భయం ఉంటే చెడును అసహ్యించుకుంటాం, చెడుకు దూరంగా ఉంటాం. ఇక్కడ యోసేపు జయించటానికి కారణం దేవుని యెడల భయము కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు కనుక. ఇప్పుడు ఆయన పాపమే చేశాడు. పోతిఫర్ భార్య అంది కదా, ఎవ్వరు లేరు ఇక్కడ, నా భర్త లేడు, పనివారు ఎవ్వరు లేరు, చూసేవారు లేరు. ఏమన్నాడు? కన్నులు కలుగజేసిన వాడు చూడకుండునా, సర్వ వ్యాప్తి కలిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఈ పాపం చేస్తే నేను చేసిన పాపాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు చెడుతనము ఎక్కడ ఉంటాడు అక్కడ ఉండడు. అమ్మా, ఇప్పుడు ఎంత చక్కటి మాటలు రాశారు. ఎవరు? జ్ఞాని అయిన సొలొమోను. ఎక్కడ పడిపోయాడు? స్త్రీ దగ్గర పడిపోయాడు. 300 మంది భార్యలు, 700 మంది ఉంపుడుగత్తలు పెట్టుకున్నాడు. ఎందుకు? సొలొమోను జీవించిన దినాలలో ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు. యుద్ధాలే ఎందుకు లేవండి? ఎందుకు యుద్ధాలు లేవు? ప్రతి రాజు ఏదో శత్రువులతో యుద్ధం చేయాలి. అందరు రాజులు కుమార్తెలు ఈయన చేసుకున్నాడు. ఇంకా అల్లుడి మీదకి ఎవరు వస్తారండి యుద్ధంకి? 40 సంవత్సరాలు యుద్ధాలు లేకపోవటం కారణం, మిద్యాన్ రాజకూతుర్ని చేసుకున్నాడు, ఐగుప్తు రాజకూతుర్ని చేసుకున్నాడు. అందరు రాజకూతుర్లు, అందగత్తలను ఎవరిని విడిచిపెట్టలే. ఈ స్త్రీలు సొలొమోను హృదయాన్ని దేవుని తట్టు నుండి తిప్పివేసేయి. చదవమ్మ. 1 రాజులు 11వ అధ్యాయం
9వ వచనం. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన చాలు అమ్మ. ఎవరు తిప్పారంట? 4వ వచనమా చూడండి. స్త్రీ తిప్పి వేసినట్టుంటది. 4 సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా. చాలు అమ్మ. ఎవరు తిప్పారు? స్త్రీ. గొప్ప గొప్ప దైవజనులు, భక్తి కలిగిన వారి భక్తి జీవితం నాశనం చేసుకోవటానికి ఇదే శోధన. స్వర్మ సంగమా, సాతాను మిమ్మల్ని శోధిస్తాది. ఏ రీతిగా నన్ను పాపంలో ప్రవేశపెట్టాలని చూస్తా, నిన్ను చెరలో వేయాలని చూస్తా. జాగ్రత్త. 3వ వ్యక్తి యోబు. ఎవరు యోబు? అమ్మ యోబు 1వ అధ్యాయం పట్టుకో. నీతి న్యాయములను అనుసరించి జీవించాడు, యథార్థత కలిగి నడుచుకున్నాడు, చెడుతనమును విసర్జించాడు, భూమి మీద అతని వంటి భక్తుడు లేడు అని దేవుడే సాక్ష్యం చెప్పాడు. అయితే ఇప్పుడు సాతాను ఎక్కడ శోధించింది? యథార్థతను విడిచిపెట్టి వెనక్కి రావటానికి ట్రై చేసింది. ఇప్పుడు సాతాను దేవుని దగ్గరకు వచ్చంట, ఓ ఆ యథార్థతను ఎందుకు కాపాడుకున్నాడు? నువ్వు అతనికి కలిగిన ఆస్తిని, అతని పనివారును, అతనికి కలిగిన సంపదనంతా కంచవేసేవు. ఉట్టినే నిన్ను యథార్థత కలిగి జీవిస్తున్నాడా? అసలు దేవుడు మనుషుల్ని ఎలా సృష్టించాడమ్మా? ప్రసంగి 7వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది. మనుష్యులను ఆయన యథార్థవంతులుగా సృష్టించే, అంటే ఈ యథార్థత కలిగి నడుచుకున్నాడు. కపటం అతనిలో లే, వేషధారణ జీవితం అతనిలో లే. తన హృదయంలో ఏదుందో అది చూపెట్టేవాడు. అయితే ఇక్కడ యోబును యథార్థత నుండి తప్పించాలని ప్రయత్నం చేసింది. ఈరోజు అన్నీ తీసేసింది. ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, బిడ్డలు 10 మంది చచ్చిపోయారు. ఆఖరికి భార్య వచ్చి ఇంకెందుకు యథార్థతను విడిచిపెట్టి చావు. అమ్మ 2 యోబు 9. యోబు 2:9. అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి. అమ్మాయి ఏది విడిచిపెట్టమని చెప్తుంది సైతాను? అరే యథార్థత కలిగి నడుచుకున్నావు, నీకేం కలిగిందయ్యా? కపటంతో ఉన్నవారు చూడు, ఆస్తి ఐశ్వర్యం సంపాదించుకొని సుఖంగా సౌఖ్యంగా జీవిస్తున్నారు. నువ్వు యథార్థతను అనుసరించి జీవించావు, 10 మంది బిడ్డలు వచ్చారు. ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, ఆఖరికి నిన్ను ఆదరించాలని వచ్చిన స్నేహితులు కూడా నిన్ను దూషిస్తూ ఉన్నారు. ఇంకా యథార్థత విడిచిపెట్టవా? అమ్మ కొన్నిసార్లు సాతానుడు తీసుకొస్తుంది. అరే భక్తిహీనులు చూడు ఎంత క్షేమంగా ఉన్నారు, ఎంత వర్ధిల్లుతున్నారు. ఇప్పుడు యథార్థత కలిగి నడుచుకున్నావు, నీకేం దొరికింది? నేను చాలా దినాల క్రితం లేమన్ ఫెలోషిప్లో ఒక విశ్వాస సాక్ష్యం విన్నాను. అతను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అతను హై పోస్ట్లో ఉన్నాడు. అయితే ఇతను లంచం తీసుకొని కింద వారికి అందరికీ ఇవ్వాలి, పై వారికి ఇవ్వాలి. అయితే యథార్థత కలిగి దైవ చిత్తానుసారంగా నడుచుకున్న ఈ వ్యక్తి ₹1 లంచం తీసుకోవట్లేదంట. అయితే పనివా ఏంటంటే అటెండర్ మొదలుకొని ఆఫీసర్ల వరకు అందరూ ఈయనకి శత్రువులు అయిపోయారట. చూడండి ఇప్పుడు ఈయనకి ఏమనిపిస్తుంది? అరే యథార్థతను విడిచిపెడితే వీళ్ళంతా నాకు మిత్రులు అవుతారు కదా. ఇక్కడ అంటుంది
కపటం ప్రవేశపెట్టాలని, వేషధారణ జీవితం జీవించాలని ఈరోజు చాలా మంది పైకి భక్తిగా నటిస్తారు, భక్తి కలిగి జీవించరు. పైకి ప్రార్థనా పరులుగా నడుస్తారు, వేషధారణ జీవితం. దైవజనులు కూడా అరే ఈయన గొప్ప దైవజనుడు అండి, గొప్ప బోధకుడు అండి, పైకి కనిపిస్తారు. వేషధారణ ప్రవేశపెట్టాలని, నటనా జీవితాన్ని ప్రవేశపెట్టాలని, కపటాన్ని ప్రవేశపెట్టాలని భార్య అంటుందండి, బయట వాళ్ళు కాదు. ఇప్పుడు భార్య అంటే ఏంటి? అర్ధభాగం కదా. ఏం చెప్తుంది? ఇంకెందుకే అదార్థత, ఇడిచిపెట్టు. సైతాన్ ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే చూపిస్తుంది. అరే అలా చూడు, ఆదివారం భక్తిగా ఉంటారు, సోమవారం నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. వాళ్ళ కుటుంబాలు చూడు ఎంత వర్ధిల్లాయో, వాళ్ళ గృహంలో చూడు సమృద్ధి ఎలాగుందో. నువ్వు యథార్థత కలిగి నడుచుకున్నావు, నీకు ఎక్కడ సమృద్ధి ఏముంది నీకు? అది కొంతకాలమే. భక్తిహీనులకు కలిగిన అభివృద్ధి కొంతకాలమే. ఆలస్యమైన దేవుడు యథార్థవంతులను విడిచిపెట్టడు. యథార్థవంతులకు ఏ ఆశీర్వాదం కూడా కొదువ ఉండదు. దావీదు అంటాడు కదా, నీతిమంతుల సంతానము భిక్షమెత్తుకొనుట చూడలేదు. చూడండి, అంత గొప్ప భక్తుడు ఎక్కడ పడేయాలని చూసింది? కపటం పెట్టి, వేషధారణ జీవితం పెట్టి పడేయాలి. యథార్థతను విడిచిపెట్టి గెలిచాడు. మూడవ వ్యక్తి. నాలుగవది, నేను తక్కువైన వ్యక్తి కాదండి అమ్మ. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయం పట్టుకో. దినమునకు 3 సార్లు ప్రార్థన చేసి 7 సార్లు దేవుని స్తుతించిన వాడు సైతాను అతనిలో ప్రవేశించి సాతాను ప్రేరేపింపగా, ఎవరినండి? మామూలుడు కాదు ఆయన, దేవుని హృదయానుసారుడు. ఎవరు ప్రేరేపించిందంట? ఇక్కడ చక్కగా రాస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. సాతానే అతను ప్రేరేపించిందంట. అంటే దేవుడే చెప్తున్నాడు, నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ సఫలపరిచేవాడు. పరిశుద్ధ గ్రంథంలో దినానికి 3 సార్లు ప్రార్థన చేశాడు. 7 సార్లు కృతజ్ఞత చెల్లించిన దావీదు సాతాను చేత ప్రేరేపించబడి యోవాబును పిలిచి జనసంఖ్యను లెక్కబెట్టు. 21:1. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. అమ్మా, ఎవరు ప్రేరేపించిందమ్మా? మనుషుడా? ఎవరు వ్యక్తి? అమ్మో, అంత భక్తిపరుడు అండి, అంత భక్తిపరుడు సాతానును ప్రేరేపించింది. కొంతమంది బుద్ధి లేని వాళ్ళు అంటారు అండి, బైబిల్ గ్రంథంలో ఇది ఎలాగ పరిశుద్ధ గ్రంథం అవుతుంది? సొంత తండ్రి కుమార్తెలతో వ్యభిచారం చేస్తే ఇది పరిశుద్ధ గ్రంథం ఎలాగవుతుంది? ఇక్కడ తన భక్తులు హృదయానుసారులని వారు చేసిన పాపాన్ని దేవుడు దాయలేదు. బట్టబయలు చేసే నా భక్తులైనా, నా హృదయానుసారులైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం చేస్తే ప్రతి వాడిని నేను శిక్షిస్తాను. ఎందుకండి? దావీదు గురించి ఎందుకు రాశాడు? దేవుడే చెప్పాడు కదా. కొంతమందికి సత్యం తెలియక కొన్ని గ్రంథాలు కనబడవు. వాళ్ళు భక్తులు చేసిన అన్యాయాలు, అక్రమాలు ఏవి రాయరు. ఈ గ్రంథం ప్రతి వాని బలహీనత చెప్పింది. తన భక్తులైనా, తన హృదయానుసారులైనా పాపం చేసినప్పుడు వారిని నేను విడిచిపెట్టలే, శిక్షించాను. యోవాబు అన్నాడు, రాజా ఎన్నో యుద్ధాలు చేశాం, ఎక్కడ కూడా మన సైన్య బలమును బట్టి జయించలేదు. నీకు ఈ దుర్బుద్ధి ఎందుకు పుట్టింది? యోవాబు హెచ్చరించిన వినలేదండి యోవాబు మాట. దాని నుండి బేర్షెబా వరకు కత్తి దూసేవారు 11 లక్షల మంది. యోధా
గోత్రంలో 4,70,000 మంది జనసంఖ్య లెక్క పెట్టి, ఆహా 15,70,000 సైన్యం ఉంది నా వెనకాతల. దేవుడు ఏం చేశాడండి? కోపం వచ్చి తెగులు చేత 70,000 మంది చనిపోయారు. ఈరోజు కొన్నిసార్లు నీకు జయం కలిగినప్పుడు, అభివృద్ధి వచ్చినప్పుడు, ఆస్తిపాస్తులు సంపాదించినప్పుడు, అబ్బా నా జ్ఞానాన్ని బట్టి సంపాదించాను, నా విద్యను బట్టి సంపాదించాను, నా శక్తి సామర్థ్యాలు ఆలోచనను బట్టి ఇది సంపాదించాను అనుకుంటాం మనం. సాతానుడు అక్కడ పడవేస్తాది. దావీదు ఏమన్నాడు? గొల్యాతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడంటే, యుద్ధము నాది కాదు యెహోవాదే. ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా, ఏ పని చేసినా దావీదు ఏం చేసేవాడు? అమ్మ 1 సమూయేలు 30 పట్టుకోమ్మా. ఏం చేసేవాడు? దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేసేవాడు. యుద్ధము నాది కాదు యెహోవాదే అన్నాడు. సిగ్గులకు పట్టణం ముట్టడి చేశారు. 400 మంది దావీదుతో ఉన్న పనివారు, భార్యలు, బిడ్డలంతా చెరపట్టబడిపోయారు. అందరూ రాళ్లతో కొట్టి చంపాలనుకుంటే యెహోవా వలన ధైర్యం తెచ్చుకున్నాడు. 30 చదవము. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఇప్పుడు ఒక్కడండి మొత్తం ఏగానిస్తుకున్నాడు. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇప్పుడు చెరపట్టబడిన భార్యలు, బిడ్డలు, నేను ఇప్పుడు వెళ్తే వారిని జయించి తీసుకొస్తానా అని దేవుణ్ణి అడిగాడండి. 8వ వచనం చదవండి. 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. అమ్మ ఎవరి యొద్ద విచారణ చేశాడు? దేవుని యొద్ద. అంటే ఏంటి? దైవ చిత్తానికి అప్పగించుకున్నాడు. ఇప్పుడు దేవుడే నా పక్షంగా యుద్ధం చేశాడు. నా బలాన్ని బట్టి, నా రథాలను బట్టి, నా సైన్యాన్ని బట్టి, నా కత్తులు ఈటలు పట్టుకునే యోధులను బట్టి జయము పొందలేదన్న బుద్ధి లేదండి. రెండోసారి ఫిలిష్తీయుల మీదకు దానికి వెళతాడు. అమ్మ 2 సమూయేలు 5 పట్టుకో. దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు, యెహోవా మా శత్రువుల చుట్టూ ముట్టే యుద్ధానికి వెళ్ళాలా అంటే, కంబలి చెట్టు వెనక నుండి నువ్వు వెళ్ళు, ఆ చప్పుడు విన్నప్పుడు నేను ముందుగా వెళతాను. అమ్మ 1 సమూయేలు 5:23. 2 సమూయేలు 5:23 చదువమ్మ. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్ల కొనల. చాలమ్మా, సమయం లేదు కదా. చూడండి, యుద్ధానికి వెళ్ళినప్పుడు దైవ చిత్తాన్ని తెలుసుకున్నాడు. దేవుని యొద్ద విచారణ చేశాడు. ఇక్కడ నాకెంత బలం ఉంది, నా వెనకత్తల ఎంత సైన్యం ఉంది, నా శక్తి సామర్థ్యాలు ఏంటి, యోవాబు హెచ్చరించిన. చూడండి ఎంత భక్తి కలిగిన వాడిని సైతాన్ని పడబెట్టించింది. ఇక్కడ అంటున్నాడు, స్ఫుర్మా సంగమా, ఇవన్నీ ఎందుకు రాశానో తెలుసా? జాగ్రత్త, సైతాను మిమ్మల్ని శోధిస్తాడు. నీ బలం మీద ఆధారపడకు, నీ జ్ఞానం మీద ఆధారపడకు. దైవ చిత్తానికి ఎలాగ దావీదు ఒకప్పుడు అప్పగించుకున్నవాడో, ఇప్పుడు సాతాను చేత ప్రేరేపించబడి తన జనసంఖ్య లెక్కబట్టినప్పుడు తెగులు చేత 70,000 మంది ప్రజలను చంపేడు దావీదు. శోధిస్తాది, జాగ్రత్త. 4వ వ్యక్తి. 5వ వ్యక్తి యేసయ్యను శోధించిందండి. 40 దినాలు ఉపవాసం ఉన్నాయి. అయిపోయిన తర్వాత సాతాను శోధించి అరణ్యంలోకి తీసుకెళ్ళింది. మనకు తెలుసు కదా,
చాలా ఆకలితో ఉన్నావు, నీకు అసాధ్యమంది ఏముంది? వెలుగు కమ్మన్న పలకగా వెలుగయ్యింది. సూర్యుడు కా అంటే సూర్యుడు పుట్టుకొచ్చాడు, చంద్రుడు పుట్టును కాక అంటే చంద్రుడు పుట్టాడు. ఈ రాళ్ళు రొట్టెలు కలుగును కాకను అమ్మ అనలేదు. ఏ శోధన ఆదాము అవ్వ పడిపోయారో అదే శోధన యేసే దగ్గర తీసుకొచ్చింది. స్ఫుర్మ సంగమా, దైవ కుమారుణ్ణే సాతాను శోధించింది. ఆ శోధనలో పడిపోలేదు ఎవరు. వారు నిలబడ్డారు, శోధనను జయించారు. శోధన రావటం నేరమని చెప్పట్లేదంట. శోధనలో పడిపోవటం పాపం. శోధన వచ్చుట పాపం అని చెప్పలే, శోధనలో పడిపోవటం పాపం. మనకు తెలుసు ఈ 3 శోధనలు ఆయన జయించాడు. అయితే ఇదే శోధన ఆకాన దగ్గరకు వచ్చిందండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎందుకు రాశాడు? ఒకళ్ళు జయించారు, ఒకళ్ళు పడిపోయారు. నువ్వు కనుక జయిస్తే ఈ ఆశీర్వాదం వస్తాడు. యేసయ్య జయించిన వెంటనే ఏమైందో తెలుసా? దేవదూతలు వచ్చి అతనికి పరిచయం చేశారు. ఇప్పుడు అమ్మ యెహోషువ 7వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీల ప్రజలందరితో యెరికో పట్టణము శాపగ్రస్తమైనది, దాన్నంతా అగ్నితో కాల్చండి, ఏది ముట్టుకోవద్దు అంటే ఆకాన్ ఏం చేశాడో తెలుసా? చూచి అంటే ఏంటి? నేత్రాశ. ఆశించి అంటే ఏంటి? శరీరాశ. నా గుడారంలో దాచుకున్నాడు. ఎక్కడ పడిపోయాడమ్మా? నేత్రాశ, శరీరాశ. యెహోషువ 7:21. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి. అమ్మ చూచి అంటే ఏంటమ్మా? నేత్రాశ. యేసే చూపించాడు నేత్రాశ. ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తా అన్నాడు. అమ్మా జయించలేదు ఆకాను. చూచి నేత్రం ఆశించింది. వాటిని ఆశించి శరీరాశ కలిగింది. తీసుకొంటిని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. అమ్మ ఏమైందమ్మా? ఆకాను కుటుంబీకులు పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడ్డారు. ఎర్ర సముద్రంలో బాప్తిష్యం తీసుకున్నారు. అంటే ఇక్కడ మనలకే యేసే రక్తంతో మనం కడగబడ్డాం, నీటి బాప్తిష్యం తీసుకున్నాం, కానాను యాత్రకు వెళుతూ ఉన్నాం. అయితే కానాను చేరక మునిపే ఆకాను శరీరాశ నేత్రాశలో పడిపోయి రాళ్లతో కొట్టబడి కుటుంబం అంతా కూడా చనిపోయింది. స్ఫుర్మ సంగమా జాగ్రత్త. సైతాను నీ ఆది మానవుడైన ఆదాము అవ్వను శరీరాశ నేత్రాశలో పడేసింది. దావీదును జీవపు డంబములో పడేసింది. దావీదు ఏంటండి లెక్క పెట్టాడంటే ఏంటి? గర్వం. నాకు ఎంత సైన్యం ఉంది, ఇంతమంది సైన్యం ఉంది, ఇంత బలం ఉంది. జీవపు డంబములో దావీదు పడిపోయాడు. జాగ్రత్త. 5వ వ్యక్తి. 6వ వ్యక్తి అమ్మ దానియేలు 3వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ మనందరికీ తెలుసు షడ్రక్, మేషక్, అబేద్నెగో భక్తి పరులు, దేవునికి ఇష్టలుగా జీవిస్తున్న వారు. అయితే ఇప్పుడు క్రైస్తవులకి ఇదే సాధన వస్తుంది. ఏంటి? ఇక్కడ ఏమన్నాడు? నెబుకద్నెజరు ఏమన్నాడు? బాకానాదం, సుంపోని, వీణ, పెద్ద వీణ, విపంచిక, ఈ స్వరము వినిన వెంటనే ప్రతివాడు వచ్చి ఈ విగ్రహానికి, నిలిపిన విగ్రహానికి నమస్కారం చెయ్యాలి. నమస్కారం చెయ్యని వాడిని
అగ్నిగుండంలో వేస్తాం. అమ్మా, మన విశ్వాసాన్ని సాతానుడు శోధిస్తాది. ఇప్పుడు చాలామంది అమ్మా బొట్టు పెట్టుకుంటావా లేదా తంతాం. నువ్వు జై అనాలి పలానా వ్యక్తికి, అనకపోతే అటాక్ చేస్తూ ఉన్నారు. నీ విశ్వాసానికి పరీక్ష కలుగు సాతానుడు శోధిస్తాడు. షడ్రకు మేషకు అబేద్నెగో విశ్వాసాన్ని శోధించింది సాతాను. ఇప్పుడు ప్రాణాలు విలువైనవి కదా. దేవుడు ఏమన్నాడు? శరీరమును హింసించు వాడికి భయపడవద్దు, శరీరమును ఆత్మను నరకములో పడవేయు వారికి భయపడండి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు వారి విశ్వాసం కొరకు. కొంతమంది సేవకులే అమ్ముడుపోతున్నారు. అమ్మా, నెబుకద్నెజరు దగ్గరికి వచ్చారు, చెప్పారు, రాజా నీ శాసనాన్ని ధిక్కరించి ఆ సుంపోని వీణ విపంచి స్వరము వినబడినప్పుడు ఆ విగ్రహానికి మొక్కట లేదు, నీ దేవతలను ఆరాధించట్లే. మిగిలిన కోపం వచ్చింది నెబుకద్నెజరు. పిలిచాడు, ఇప్పుడైనా మీ ప్రాణం కాపాడుకోవాలంటే మొక్కండి. ఏమన్నాడు? నా విశ్వాసం, నా దేవుడు ఈ ప్రమాదం నుండి తప్పించుటకు సమర్థుడు, తప్పించకపోయినను మనం విశ్వాసం అలాగ ఉండాలి. దేవుడు తప్పిస్తేనే దేవుడు, తప్పించకపోతే దేవుడు కాదన్న విశ్వాసం ఉండకూడదు. శాసనం మార్చబడింది. చదవమ్మ 3:29. వాళ్ళు నిలబడ్డారు, విశ్వాసంలో జయం పొందారు, ఆ సాధనను జయించారు. శాసనం మార్చబడింది. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన షడ్రకు మేషక్ అబేద్నెగో దేవుడు తప్ప ఇంకొక దేవుడు లే. ఆ దేవుణ్ణి ఎవరైతే దూషిస్తారో వారిని తుత్తనీయులుగా చేస్తాను. 3:29. కాగా నేనొక శాసనమును నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు మేషకు అబేద్నెగో అనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులనుగా చేయబడును. చాలు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అమ్మా, ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుని సాతాను శోధించాలని చేస్తున్నాడు. అయితే ఆ శోధనలో పడిపోతే, ఆ విశ్వాసంలో నిలబడకపోతే నిత్యత్వాన్ని పోగొట్టుకుంటావు. నిలబడ్డారు, శోధనను జయించారు. చివరిగా ఇంకొక వ్యక్తిని చెప్పి క్లోజ్ చేస్తాం. దానియేలు అదే 6వ అధ్యాయం పట్టుకు. ప్రార్థన చెయ్యకుండా దేవుడు నిన్ను సాతాను నిన్ను దూరపరచాలి ప్రార్థనకని చూస్తుంది. చూడండి, చాలామంది ముసలమ్మ ముచ్చట్లు చెప్పటానికి గంటల తరబడి కూర్చుంటారు. సినిమా హాల్కో 3 గంటలు కూర్చోమంటే కూర్చుంటాం. ప్రార్థన అనగానే టైం లేదంట. చూడండి, మన పితరులు ఎంతమంది కన్నారు అప్పట్లో? ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. తాతగారి కాలంలో, తండ్రి గారి కాలంలోగా తాతగారి కాలంలో ఒక్కొక్కళ్ళు 10 మంది బిడ్డలు, 12 మంది బిడ్డలు కానీ వారు ఇక్కడ లెక్క గ్యాస్ స్టవ్లు లేవు అప్పుడు. ఒక 50 సంవత్సరాల క్రితం ఎక్కడ వంట చేసేవారు? కట్టెల పొయ్యి మీద వండేవారు. కట్టెల పొయ్యి మీద వండాలంటే ఏంటి? ఊదుతారు చూడు, కళ్ళల్లో కన్నీరు వస్తాయి. అమ్మ, అంతమందికి కట్టెల పొయ్యిలో వంట వండి 10 మంది బిడ్డలను కన్నా ఇప్పటి లెక్క ఇప్పుడు మనం వాషింగ్ మిషన్లో బట్టలేస్తాం, మనం ఏం చూడం. అది బజ్జరు కొడితే వెళ్తాం. అదే బజ్జరు కొట్టి వెళ్ళకపోయినా ఆగిపోయి ఆటోమేటిక్ ఆగిపోద్ది. బండకేసి కొట్టి బట్టలు ఉతికేవారు.
వారు మన పితరులు సైకిళ్ళ మీద నడిచి ఉద్యోగాలు చేశారు, కష్టపడి పెంచి పోషించారు, ఇంతమందిని కష్టపడ్డారు. చర్చికి సమయానికి వచ్చేవారు, ప్రార్థనకి సమయం ఇచ్చేవారు. ఈరోజు ఆ రోజుల్లో ఇప్పుడు లెక్క వీకెండ్ సాటర్డే సండే 2 రోజులు హాలిడే లేదండి. ఆ రోజుల్లో మీ తాతగారి సమయంలో అడిగితే చెప్తారు ఒక్కరోజు హాలిడే సండే. మనకిక్కడ 2 రోజులు హాలిడే వస్తుంది. ప్రార్థనకి రండి అంటే ఏమంటారు తెలుసా? అరే వీకెండ్స్ బట్టలు తిక్కోవాలి, ఇంటి పనులు చేసుకోవాలి అంటే. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా 4 వీలర్స్ వాహనాల మీద వెళ్తున్నాం, కనీసం 2 వీలర్స్ మీద వెళ్తున్నాం. ఆ రోజుల్లో సైకిళ్ళు తొక్కుని వెళ్ళేవారు, బస్సుల్లో ఏలాడబడి ఉద్యోగాలు చేసేవారు, 10 మంది బిడ్డలను కని వంట చేసి బట్టలు ఉతికి ప్రార్థనకు సమయం ఇచ్చేవారు. ఈరోజు ప్రార్థన చెయ్యకుండా సాతాను నిన్ను శోధిస్తుంది. చూడండి, ఈ స్పుర్మా సంఘం మీకు హిస్టరీ చదివితే తెలుస్తుంది. పోలీకార్న్ విన్నారండి పేరు? స్పుర్మా సంఘానికి అధ్యక్షుడు. ఈ అధ్యక్షుడిని ఎలా చంపారో తెలుసా? కాల్చి చంపారు అగ్నిలో. అందరూ చూస్తుండగా అగ్నిలో కాల్చబడి చంపబడ్డాడు. అయితే సంఘాధ్యక్షుడు ఇంత ఘోరమైన పద్ధతిలో చంపబడుట చూచి కాపాడుకున్నారు వారి విశ్వాసం. శ్రమలకు కుంగిపోలే, శ్రమల్లో నిలబడ్డారు. భౌతిక సంబంధంగా దరిద్రులైనను ఆత్మీయంగా ధనవంతులు. ధనములో పడిపోలేదు, స్త్రీలో పడిపోలేదు, జీవపు డంబములో పడిపోలేదు. ఇక్కడ దానియేలు మీద ఏ నేరం మోపుదామా అని చూశారు. శత్రువులు ఎక్కడ కనుగొనలేకపోయారు. చదువమ్మ 6:4 దానియేలు. అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను. అమ్మా, ఈ సాక్ష్యం ఆఫీస్లో కలిగి ఉండాలి మనం. ఏ నేరం ఏ తప్పిదం, ఎవరు విశ్వాసులు కాదండి, శత్రువు చెప్తున్నాడు. దానియేలు శత్రువులు చెప్తున్నారు. ఏ నేరం ఏ తప్పిదం దానియేలులో చూడలే. ఇంకా ప్రార్థనా వీరుడు ప్రార్థనకు దూరం చెయ్యాలి అని రాజు చేత శాసనం చేయించారు. 30 రోజులు రాజుగారి దగ్గర తప్ప ఏ దేవత దగ్గర ఏ దేవుడి దగ్గర విచారణ చేయకూడదు. ఇట్టి శాసనం చేయబడినదని సంగతి తెలుసుకొని యథావిధిగా యెరూషలేము తట్టు కిటికీలు ఓపెన్ చేసి మోకాళ్ళుని ముమ్మారు ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతించుచూ ఉన్నాడు. 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చాలు, చూడండి ప్రార్థన. అరే సింహభంలో పడతావు. మనం సమయం ఉండి దేవునికి ప్రార్థనకి ఇవ్వటం లేదు. స్పుర్మా సంగమా, శోధనను జయించడానికి నువ్వు ప్రార్థన చేయాలి. సాతాను గర్జించు సింహము వలె మిమ్మల్ని మింగుతామని చూస్తూ ఉన్నది. అదిగో యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు కూడా శోధనలో పట్టానికి యేసయ్య క్లియర్గా చెప్పాడు, హెచ్చరించాడు. పేతురు, శోధనలో పట్టానికి సిద్ధంగా ఉన్నావు, మెలకుగా ఉండి ప్రార్థన చేయి అంటే వారు మెలకువను పోగొట్టుకున్నారు. కనుక పేతురు బొంకే నేనెవరో తెలియదని శిష్యులందరూ కూడా పారిపోయే. కష్టము వచ్చినప్పుడు కష్టాన్ని జయించలేక శ్రమలో నిలబడలేక పారిపోయారు. స్పుర్మా సంగమా, ప్రార్థన చెయ్యండి. శోధనన్న చెరలో పడకుండా
పాపమన్న చెరలో పడకుండా, నాశనం వైపు నువ్వు వెళ్లకుండా ఉండటానికి ప్రార్థన చేయి. ప్రార్థన చేసినవాడు శోధనను జయిస్తాడు. ఇక్కడ దానియేలు జయించాడు. అమ్మా, సింహపు నోరు ముయ్యబడ్డాది. ఎలాగా? ప్రార్థన ద్వారా. బోన్లో వేశారు. సాధన ఎలాగ జయించాడు? ప్రార్థన ద్వారా. సాతాను గర్జించి సింహం వలె నిన్ను మింగాలని చూస్తే నువ్వు ఆ శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థించే వీరుడు కావాలి, ప్రార్థనా పరుడు కావాలి. ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయం ప్రార్థనకి ఇవ్వాలి. అన్నిటికీ సమయం ఇస్తాం, ప్రార్థనకి ఇవ్వం. చివరికి ఒక్క డేటా చెప్పి క్లోజ్ చేస్తాం. ఒక మనుష్యుడు 75 సంవత్సరాలు బతికితే అతడు 28 సంవత్సరాలు నిద్రపోతాడట. 19 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాడట. 9 సంవత్సరాలు ఎంటర్టైన్మెంట్. ఏంటి? పార్కులు, సినిమాలు, సీరియల్స్, షికార్లు. దానికి 9 సంవత్సరాలు ఎంటర్టైన్మెంట్. 6 సంవత్సరాలు తింటాడట. ఇప్పుడు ఇంకో సంవత్సరం దాచాలండి. ఆ డాటా ఒక 10 సంవత్సరాల క్రితం డాటా. ఇప్పుడు ఎక్కడ చూసినా అవే తిండి. 6 సంవత్సరాలు తింటాడట. 6.5 సంవత్సరాలు ట్రావెలింగ్ అట. ట్రావెలింగ్ అంటే ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుండి ఆఫీస్కి, సినిమాలకు, షికార్లకు ట్రావెలింగ్. 6 సంవత్సరాలు అద్దం ఎదురుగుండా మేకప్. ఎంత మిగిలిందమ్మా? 6 నెలలు మిగిలింది. 6 నెలలు ప్రార్థన చేస్తాడట. అంటే 75 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే ఆ వ్యక్తి ప్రార్థనలో గడిపేది, దేవునితో మాట్లాడేది 6 మాసాలే. చూడండి, తినటానికి తిండికి సమయం, మేకప్కి 6 సంవత్సరాలు, అబ్బా ఎంటర్టైన్మెంట్కి 9 సంవత్సరాలు, ట్రావెలింగ్కి 6.5 సంవత్సరాలు. కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి 6 మాసాలు. ఎలా జయిస్తాను చెప్పండి సోదరు. ఇక్కడ అంటున్నాడు, ముగిస్తూ ఉన్నా. అమ్మ, ఆ 7 మంది గురించి చెప్పాను. 1, అబ్రామును దేవుడు సాతాను శోధించింది, ధనాన్ని పట్టుకొని జయించాడు. గెహాజీ ఓడిపోయాడు. 2, స్త్రీని పట్టుకొని వెళ్ళింది, యోసేపును శోధించాలని జయించాడు. అయితే సాల్మన్ జయించలేకపోయాడు. ఆయన రాశాడు, మరణము కంటే దుఃఖం కలిగించేది స్త్రీ అని, పాపపు స్త్రీ అని. జయించలేకపోయాడు. యోసేపు జయించాడు, పవిత్రతను కాపాడుకున్నాడు. 3, యోబు యథార్థత నుండి తప్పించటానికి ఎంతో ప్రయత్నం చేసింది. భార్యే యథార్థతను విడిచిపెట్టమని చెప్పారు. యథార్థత అంతం వరకు కాపాడుకున్నాడు, 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. అయితే రాజుల కాలంలో చదివితే దావీదు లెక్క యథార్థత కలిగి జీవించిన వాడు హిజ్కియా తర్వాత చాలా మంది యథార్థతను పోగొట్టుకున్నారు. జాగ్రత్త, కపటం పెడతాది, వేషధారణ నీలో తీసుకొస్తాది. వీటిని పెట్టి శోధించి దేవుని నుండి దూరపరచాలని చూస్తా. భక్తుడైన దావీదే 3 సార్లు ప్రార్థన చేసి 7 సార్లు దేవుని స్తుతించిన దావీదు సాతాను చేత ప్రేరేపించబడి, దేవుడు ఎంత చక్కగా రాశాడండి. లెక్కబెట్టు జనసంఖ్య గర్వం ప్రవేశించి 70,000 మంది తెగులు తాత చచ్చిపోయాడు. ఇక్కడ అంటున్నాడు, దావీదే పడిపోయాడు, సాతాను శోధించినప్పుడు లొంగిపోయాడు. జాగ్రత్త స్పర్మ సంగమా,
4, 5 యేసయ్యనే శోధించింది, జయించాడు. అయితే ఆకాను దగ్గరికి ఇదే శోధన తీసుకెళ్ళింది. ఆకాను చూచి ఆశించి నేత్రాశ శరీరాశలో పడిపోయి రాళ్లతో కొట్టబడి కానాను చేరక మునిపే చనిపోయాడు. అమ్మా, అంచె దినాలలో నీ విశ్వాసానికి వ్యతిరేకంగా మొక్కండి, ఎన్ని బట్టు పెట్టుకోనండి, లేకపోతే చంపేస్తాం. జయించేలా శోధన. షడ్రక్, మేషక్, అబేద్నెగో ప్రార్థనకు వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు పెడతారు, ప్రార్థనకు సమయం ఇవ్వకుండా దూరపరుస్తా అంటున్నాడు. యుగాంతమందు మీకు బుద్ధి కలగటానికి జయించిన వారు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకున్నారో, వారి నిత్యత్వాన్ని ఎలాగా కాపాడుకున్నారో, జయించలేని వారు దేవుని సన్నిధిని విడిచిపెట్టి నాశనం అయిపోయారో, ఇవన్నీ స్ఫుర్మా సంగమా ఆలోచన చేసి శోధన అన్న చెరలోనికి వెళ్ళకుండా కాపాడబడండి. వచ్చే వారం పదం మాట్లాడుతున్నామండి. అందరూ మీకు వాక్యం దొరుకుతుంది కాబట్టి తెలియట్లే. అందరూ ఏమంటున్నారు తెలుసు, ఆ సేవకులు కూడా పంపిస్తే, అరే బాబు ఒక పదం గురించి గంట మాట్లాడుతున్నారు. గడిచిన వారం ఏం మాట్లాడానమ్మా? ఐశ్వర్యం, దరిద్రత, ఐశ్వర్యం. అటు కిందటి వారం ఏం మాట్లాడాను? శ్రమ. అటు కిందటి వారం ఏం మాట్లాడాను? ఆది అంతం. వచ్చే వారం నమ్మకం, ఆ ఒక్క పదం గురించి ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన మా తండ్రి, నువ్వు ఎంత మంచి దేవుడవు తండ్రి. నిలుచున్నవాడు పడిపోకుండా ఉండు నిమిత్తం జాగ్రత్తగా చూసుకోమని సాతానుడు దేవుని బిడ్డలను, ఆత్మీయంగా ఎదుగుతున్న వారిని శోధనలో పడవేసి దైవ సన్నిధి నుండి దూరపరిచి నిత్య నాశనానికి తీసుకొని వెళ్ళాలని అనేక కుయుక్తులు పన్నుతాది. మా పితరులు శోధించబడ్డారు, జయించారు. కొంతమంది జయించలేక నిత్యత్వాన్నే పోగొట్టుకున్నారు. అయితే స్ఫుర్మా సంఘం ఎంత ఆధిక్యత కలిగిన సంఘం ప్రభువా, వీటిని అన్నిటినీ జయించింది. శ్రమలో నిలబడింది, దరిద్రతలో దేవుణ్ణి దూషించలే, శ్రమలో శోధనలో అన్నిటిలో జయం పొందారు. ఈరోజు ఆ జయ జీవితం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ పొందుకోవటానికి కృప దయచేయండి. మరలా వచ్చే వారం నమ్మకంలో దాచబడిన సత్యమరణ మా ముందుంచండి, ఆత్మీయంగా బలపరచండి. మీ బిడలు తిరిగి వారి గృహాలకు క్షేమంగా తీసుకుని వెళ్ళమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ